విశ్వాసంతో ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ఈనాటి ధ్యానము కొరకై ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ఓ చిన్న సందేశాన్ని నేను మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడునుగాక. చక్కగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ ఈ వాక్యాలు వినమని కోరుతున్నాను. బిడ్డలారా, అందరూ స్వరమెత్తి చెప్పండి, ప్రభువు దినము. దేవుని ప్రేమ, దేవుని కోపం, దేవుని సంతోషం, ఈ సిరీస్ మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినము ప్రభువు దినము అనండి. ద డే ఆఫ్ ద లార్డ్. ప్రభువు దినమున నేను ఆత్మవశుడనై ఉండగా నాతో ఒక స్వరము మాట్లాడింది. మాటలాడుచున్న వాని వైపు తిరుగగా నాకు ఈ మహిమ దర్శనం కూడా కలిగింది అని సాక్ష్యం. మీలో ఎవరైనా దేవుడు యోహానుని ఎక్కువగాను నన్ను తక్కువగాను ప్రేమించుచున్నాడని నాకు అనిపించుచున్నది అన్న వాళ్ళు ఉన్నారా? మరి ఏమి అనకుండా మౌనంగా ఉన్నారేంటి? మరి నోనో అలాగేమి లేదు అనలేకపోయారే. అంటే లోపల ఉన్న నిరసన బయటికి వ్యక్తం చేయడానికి క్రైస్తవ సంస్కారం అడ్డుపడుతోంది అంతే. మరి అంత మాట ఏమంటామా, నీ కడుపులో ఉంది కానీ అన్నట్టుగా మీ మౌనానికి అర్థం అలా వస్తుంది. లేదండి, ఆయన యోహాను నన్ను సమానంగానే ఒక్క రీతిగానే ప్రేమిస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను అనగలిగిన ఒప్పుకోలు నీ మనసుకు నిజంగా ఉంటే. ఎందుకంటే మన మాటను బట్టే ఆయన వెంటనే తీర్పులు తీర్చాల్సి వస్తే బోలు సార్లు ఏమంటే అసలు భక్తి అనవసరం, దేవుడు అద్దు నాకు అన్ని చచ్చిపోతానని ఇలాంటివి కొన్ని వందల సార్లు వేస్ట్ మాటలు బోల్డ్ మాట్లాడేసాం. మనం ప్రతిసారి ఆ మాటను ఫిక్స్ అయిపోయి మనల్ని చంపేస్తే ఇప్పటికి 500 సార్లు సావాలి. కనుక నోటి మాటను బట్టి తీర్పు తీర్చుటకు ఆయనకి సర్వాధికారం ఉన్నా, ఆ మాట కూడా చెప్పి ఉన్నా, సర్లే బలహీనుడు, సర్లే పోన్లే బలహీనరాలు, సర్లే బాధలో మాట్లాడిందిలే బానే అని మన మనస్సులో ఆయన పట్ల ఉన్న గౌరవం, ప్రేమని ఆధారం చేసుకుని ఇంకా కాస్తున్నాడు. లేదా మనకు చిరాకు వచ్చి మాట్లాడిన ప్రతి మాటకి ఆమె చెప్పుకొని కూర్చోండి. ఇప్పటికి ఎప్పుడో ఆయన ఆమెన్ అనే దేవుడే, కానీ చాలాసార్లు ఆమెన్ అనకుండా దాన్ని ఫాజులో పెట్టి మనల్ని, మరి ఏలియా భక్తుడు ఇంత మట్టుకు చాలు ప్రభు నా ప్రాణం తీసుకోగానే నా ఆమెన్ అంటే ఆ గుహలో చెట్టు కింద, రేగి చెట్టు కింద చచ్చిపోవాలి. నీ పట్ల నా చిత్తం అది కాదబ్బాయి. ఇంత మహిమకరమైన సేవ చేసి దేశమునకు దేవుని నిరూపించి యెహోవా తప్ప వేరొక దేవుడులని ప్రజలందరూ స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చుకుపోయిన చేసి ఇంత భీకరమైన సేవ చేసి ప్రజల కరువు తీరిపోయే మోపైన వర్షాన్ని రప్పించి ఇంత గొప్ప సేవ చేసి నువ్వు అనామకుడిగా గుహలో రేగి చెట్టు కింద చచ్చిపోవటం ఏంటి? అసలు నీకు సావే లేకుండా చేస్తానుండు అని అగ్ని రథాలు గుర్రాలు బీకర వచ్చి తీసుకు మన బాధలో దుఃఖంలో దానికి ఫిక్స్ అయిపోయి ఆమె నువ్వు అన్నవగా అట్టగా సావు. అంతాలు పట్టింపులున్న మనిషి కాదు ఆయన. మన మీద ఎప్పటికీ అర్థం చేసుకోలేనంత పిచ్చి ప్రేమ ఉన్న తండ్రి. దేవునికి స్తోత్రం. మరి పరదేశికి వెళ్ళినోడికి, ముఖాముఖి చూసినోడికి, డైరెక్ట్ కేసుతో మాట్లాడినోడికి సకల మర్మాలు అర్థమైపోయినాయి, కానీ దేవుని ప్రేమ ఒకటే అర్థం అవ్వలేదంట పౌలయ్య గారికి. దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుని అంటే ఒక ఇంటి నిండా మర్మాలు ఉన్నాయి, ఆ ఇంటి తాళంచి పౌలుకి ఇచ్చాడు. పౌలు రేంజ్ అది. మర్మాలు మొత్తానికి ఈయనే. యుగముల పూర్వము నుండి మరుగైన మర్మములని నాకే బయలుపరచబడినందున, మిగతా పోస్తుల కన్నా విశేష ప్రత్యక్షలందున, సంగమునకు పునాదులు నేనే వేసి, ఇలాంటి ఇన్ని ఆయన దగ్గర చెప్పుకోండి. ఇన్ని తెలిసిన వాడికి ఏం తెలియలేదంట. శోధింప శక్యము కానీ క్రీస్తు ప్రేమను గురించి ఇక అది కుదుర్తలేదు. మరి ఎంతో కొంత చెప్పాలిగా. మరి నా వల్ల కాదు, కానీ ఆకాశం కంటే ఎత్తు, సముద్రం కానీ లోతు, నా వల్ల కాదు, వదిలేయాలి. ఎవడు కొలుసుకుంటాడో కొలుసుకోండి. కనుక ఎప్పటికీ ఎవరికి అంతు చిక్కని ఒక బ్రహ్మ పదార్థం ఏదన్నా ఉందంటే దాని పేరు యేసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలకి ఆయన పరిశుద్ధత ఎంతో అర్థం అవ్వట్లేదు.
వాళ్ళందరూ పరిశుద్ధులే, వాళ్ళు ఎవరు పాపం చేసిన వాళ్ళు కాదు కదా, దేవదూతలు పరిశుద్ధ దూతలే. కానీ వాళ్ళు నీవు నేను పరిశుద్ధమే అని పాడొచ్చుగా. అమ్మో నువ్వు పరిశుద్ధులు అయ్యో అని పాడుతున్నారు. మరి మీరెవరు? మేము పరిశుద్ధులమే, కాకపోతే అమ్మో పరిశుద్ధులకే అంతు చెక్కని పరిశుద్ధత, జీవితమంతా రోజు అనుభవిస్తున్న అర్థం కానంత ప్రేమ. ఏం రాసుకుంటారో రాసుకో, పాట దేవుని స్తోత్రం. నిన్న పగలో గడియ ఖాళీ ఉంటే అన్నయ్య ఇక్కడ ఒక బీచ్ చాలా బాగుంటుందని నన్ను పిల్లగాళ్ళందరూ ఎక్కించుకొని తీసుకెళ్ళారు. ఇక ఆడుకునేంత వయసు పోయింది లేరా, మీరు ఆడుకోండి అని కారులోనే కూర్చున్నాను. వీళ్ళందరూ పోయి సముద్రంలో పడ్డారు. నేను అలా కూర్చుంటే ఈ మధ్యకాలం ఎదురైన అనేక సంభవాలు, బహు దుఃఖం, చాలా దారుణమైనటువంటి వేదన, చాలా ఒంటరిగా మిగిలిన. ఎప్పుడు చుట్టూ జనం, రాత్రి 11 అయినా 12 అయినా 1 గంట అయినా జనమే వస్తారు నా చుట్టూ. మనస్ఫూర్తిగా ఏడు తగ్గు టైం ఉండి సాగుతుంది. అలాగ ఉంటుంది నా పరిస్థితి. ఇక తేరగా దొరికింది ఒక గంట సేపు. వీళ్ళు ఎలాగ అందులో పడ్డారు, బయట రారు, ఒక బాల్ కొనుక్కొని వెళ్ళారు, కొట్టుకు వస్తారు అందులో పడి. కానీ నేను ప్రశాంతంగా కూర్చున్నాను. ఆలోచిస్తుంటే అసలు ఈ భూమి మీద దేన్ని నమ్మగలం, ఏది నమ్ముతాం? చాలా గొప్పపడి ఏడుస్తూ, మరి ఆనందం వేసినా బాధ వేసినా మనకు తెలిసిన పని ఒకటి పాట రాత్రమే కదా. వీళ్ళు స్నానం చేసి వచ్చేలోపు పిల్లగాళ్ళకి ఒక పాట రాసి చూపించారు. పాట హల్లెలూయా. Yes. అందులో కూర్చొని రాసిన పాట ఏంటంటే, సనుపాలలోనూ విషం, కన్నీళ్లలోనూ మోసం, ప్రతి ప్రేమలోనూ స్వార్థం, కలిగేది ఎలా నమ్మకం. ఆ పల్లవి బహు దుఃఖములో, నిరాశలో, వేదనలో పుట్టిన మాటలవి. ఈ ప్రపంచంలో స్వచ్ఛమైనవి తల్లిపాలు అంటారు. కానీ తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాలు, కొత్తిమీర కరేపాకుతో సహా అన్ని రసాయన మందులు, పురుగు మందులు వాడుతున్నందున తల్లిపాలల్లో కూడా ఆ ఎరువులు, రసాయనాల అవశేషాలే ఉన్నాయట 30%. ఆ శాతం ఇంకా పెరిగేలా ఉంది కానీ తగ్గేలా లేదు. తోటకూర స్వచ్ఛమైందని కోసుకొని తిందామంటే ఆ తోటకూర నిండా ఆ పురుగు మందులే. ఆ పురుగు మందు కొట్టకపోతే అంత ఎత్తి ఎదగదది. చనుపాలలోనూ విషం, కన్నీళ్లలోనూ మోసం. కన్నీరు పెట్టుకున్న వాళ్ళంతా పశ్చాత్తాపంతోనే, ప్రేమతోనే పెట్టుకున్నారు అనుకున్నాను. కానీ అందులో కూడా చాలా మర్మం ఉందని చాలా ఆలస్యంగా అర్థమైంది. ప్రతి ప్రేమలోనూ స్వార్థం, స్వప్రయోజనము లేని ప్రేమ కనబడలేదు. చనుపాలలోనూ విషం, కన్నీళ్లలోనూ మోసం, ప్రతి ప్రేమలోనూ స్వార్థం, కలిగేది ఎలా నమ్మకం. నమ్మాలా, ఎవరు నమ్మాలా? దానికి చరణాలుగా, సృష్టిలోనైనా సమకూర్పులోనైనా, నరరూపులోనైనా, మరణంబులోనైనా, తన రూపు కోల్పోయి తనివిచ్చినప్పుడైనా తన కోసమేమీ కాదే, నీ మోలి కోసం, నీ మేలు కోసం కాదా. ఎవరో ఆయన, మరి మీరు గుర్తుపట్టండి, ఆయన పేరు నేను రాయలేదు. సృష్టిలోనైనా, సమకూర్పులోనైనా, నరరూపులోనైనా, మరణంబులోనైనా తన రూపు కోల్పోయి తనువిచ్చినప్పుడైనా తన కోసం ఏమీ కాదే, నీ మేలు కోసం కాదా. మరో చరణం, వాక్కై ఉండినోడే నరుడై వచ్చినాడు, తానిచ్చిన మాటలు తప్పలేదు ఒక్కటైనా, మరణించిన నాడు సజీవుడే నేడు, నమ్మదగిన వాడు తానే ప్రభు యేసు క్రీస్తు దైవం.
అది పరిస్థితి. అంచేత కవి హృదయం ఎప్పుడు కూడా కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా ఒక ఆరాధకునికి అంతకన్నా ఇంకేముంటుంది. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ప్రభు దినమందు ప్రభు సన్నిధిలో కూర్చున్న మీరు ఆదరింపబడి, శుద్ధీకరించబడి, ఆశీర్వదింపబడతా దానికి సిద్ధపడుతున్నాను. కృపగల దేవుడు మన ఆశీర్వదించునుగా. ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా, ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభు దినము నన్ను ఎలా ఉండాలి, ఎక్కడుండాలి? ఈ ఖాళీ స్థలమంతా ఏం తెలియజేస్తోంది? ప్రభు దినమందు ఎక్కడ ఉండవలసిన వారు, ఎలా ఉండవలసిన వారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు? ప్రభు సాన్నిధ్యానికి రావలసిన క్రమమేమి? వచ్చేటప్పుడు సిద్ధపడవలసిన విధానమేమి? ఇది ప్రభు దినమని మనము ఎరగకపోతే ఎలా? అందుచేత ప్రభు దినమందు మనము ఆత్మతో నింపబడాలని, ఆత్మ వశమైపోవాలని, ఆత్మచేత నడిపించబడాలని, ఆత్మ దర్శనము పొందుకోవాలని, ఆత్మచేత కొనిపోబడాలని, ఇత్యాది ఆత్మ సంబంధమైన అనుభవాలను పొందే దినముగానే ఈ దినము గడవాలని దేవుని వాక్యమును బట్టి మనము నేర్చుకోగలుగుతున్నాం. ఇది ప్రభు దినం. ప్రభు దినం మనము స్వేచ్ఛగా గడపాల్సిన దినం కాదు, విశ్రాంతి తీసుకోవలసిన దినము కాదు, మన పనులు చక్కబెట్టుకోవలసిన దినము కాదు, విందులు వినోదాలకు హాజరవ్వాల్సిన దినము కాదు. ఇది ఆత్మవశమైపోవలసిన దినం. యేసుక్రీస్తు శిలువ మరణానికి సన్నివేశాలకు సంబంధించిన సందర్భంలో ఆయన తనను వారి వశము చేసుకొనలేదు అన్నాడు. ఆ మాట నాకు చాలా 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 ఇష్టం. ఆయన తనను వారి వశము చేసుకోలేదు. చాలా ఎంత పెద్ద మాట అది. చాలాసార్లు మనం ఎట్లా ఉన్నామంటే, ఆ పని చేయడం, ఆ చోటికి వెళ్ళటం, అలాంటి కూడికలో ఉండడం మనకిష్టం కాదు. కానీ మనము ఎవరి వశమున ఉన్నామో వారు తీసుకెళ్ళారు, వారు మాట్లాడారు. వారిని కాదనలేని వాళ్ళం కనుక, వారిని మనము గద్దించలేని వాళ్ళం కనుక, వారిని నిలువరించలేని వారం కనుక, వారిని వదులుకోను లేని వారం కనుక, వాళ్ళ కోసం ఆ సమయాన్ని, ఆ సంభాషణని అలా గడిపేయడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రభు అంటాడు, ఆయన తనను వారి వశం చేసుకోలేదు. సొలొమోను తిండి వశమైపోయినట్లు, సంసోను పరస్త్రీ వశమైపోయినట్టు, బిలాము డబ్బు వశమైపోయినట్లు, గెహాజీ అక్రమ సొమ్ముకు ఆ డబ్బు వశమైపోయినట్టు, ఒక్కొక్కరు వశమైపోతున్నారు. ఇక ఆ భ్రమలోనే, ఆ నడిపింపులోనే, ఆ వాతావరణంలోనే పెరుగుతారు. ఎందుకంటే ఆ వశంలో ఉన్నారు. కొంతమంది యవనస్తులు శరీర సంబంధమైన ప్రేమ వశములో ఉన్నారు. వాళ్ళకి అమ్మ నాన్న వారి మనోభావాలు, దుఃఖాలు, ఆనందాలు ఏమీ అక్కర్లేదు. వాళ్ళు ఆశించిన ప్రకారం జరగాలంతే. ఎందుకని? నేను చాలా మంది పిల్లల గురించి తల్లిదండ్రులు మాట్లాడి మీరు చెప్పాలి అంటే వాళ్ళు అంటారు, మన వశంలో లేదు సార్. అడిగా చెప్పు, తిట్టు, కొట్టు, చస్తాడు కానీ వాడి మాట అలాగే ఉందండి.
ఈ రోజున ప్రభు సేవకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎవరి వశములో ఉన్నారు? వ్యక్తుల వశములో ఉన్నారా? శక్తుల వశములో ఉన్నారా? కొన్ని బలహీనతలు, తిండి, సుఖం, డబ్బు, వీటి వశములో ఉన్నారా? నా విశ్వాసం ఏంటంటే ఈ ప్రభు దినమందు ఆత్మవశులమగుటకు మనం అభ్యాసం చేసుకుంటే ఈ వారమంతా ఆత్మ నడిపింపును అనుభవించడానికి అది మనకు సహాయపడుతుంది. మనకు వచ్చే రకరకాల ఛాలెంజెస్, పరిస్థితులు, పోరాటాల మధ్య మనకు కానీ ఆత్మ నడిపింపు లేకపోతే ఒక దైవీకమైన నిర్ణయం ఎలా తీసుకుంటాం మనం? ఓ ఆత్మ సంబంధం వ్యక్తులంగా ఎలా బ్రతుకుతాం మనం? దేవుణ్ణి సంతోషపరచగలిగిన జీవితం ఎలా కొనసాగించగలం మనం? ఇంట బయట శక్తికి మించిన పోరాటాలు ముప్పిరిగొంటున్నప్పుడు, ఇన్ని ప్రతికూలతల మధ్య దేవుణ్ణి ఆనందపరచగల నిర్ణయాలు మనం ఎలా చేయగలం? మానవ భావోద్రేకాలు, ఎమోషన్స్ని మించినటువంటి ఒక ఆత్మ నడిపింపు మనకు ఉంటే తప్ప ఇవన్నీ చేయలేము. ఈ దినమే ఆఖరి రోజని, ఇదే చివరి గడిని ఒక వ్యక్తికి తెలిస్తే అతని మనోభావాలు ఎలాగుంటాయి? దేవుడు స్పష్టంగా కనపడి ఈ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చేయాలన్నా ఇదే నీకు లాస్ట్ రోజు అని చెబితే ఆ వ్యక్తి సిద్ధపాటు ఎలా ఉంటుంది? అతని భావోద్రేకాలు ఎలా ఉంటాయి? విడిచి వెళ్ళిపోతున్న తన వారి పట్ల తన అనుబంధం, వ్యవహారం ఎలా ఉంటుంది? కాసేపు గిల్గాలు, కాసేపు బేతేలు, కాసేపు ఎరికో, కాసేపు యోర్దాన్ అంటుంటే ఏమాత్రం ఇబ్బంది పడకుండా, తడబడకుండా ఎటు బడి తట్టు తిరుగుతున్నాడే. కొంచెం ఆందోళన, టెన్షన్ ఉంటే లేడే. అతనికి తెలుసు అది చివరి రోజు అని. ఆయనకి ఆత్మవశములో ఉన్నవారికి అయితేనే సాధ్యం అది. అలాగేమీ లేదు, నేను ఎవరి వశంలో లేనండి. ఓకే, ఎవరి వశంలో లేవు, నిజమే, ఆత్మవశంలో కూడా లేవు. ఆత్మచేత నడిపించబడుతున్న అనుభవాల్లో ఉన్నావా? గిల్గాలు దాటి, బేతేలు దాటి, ఎరుకో దాటి, యోర్ధాను దాటి, అగ్ని రథములు, గుర్రములు ఎక్కించగలిగిన సుడిగాలి చేత కొనిపోబడే ఒక పాయింట్కి రాగలిగావా? నువ్వు కొనిపోబడే పాయింట్ ఏది? ఎత్తబడే పాయింట్ ఏది? ఏ అనుభవాలు దాటి రావాలి? ఏ ఎరుకోలు దాటాలి? ఏ యోర్ధాను దాటాలి? ఏ పాయింట్లోకి వస్తే సుడిగల్ని ఎత్తికెళ్ళి తీసుకెళ్ళి అగ్నిరథంలో కూర్చోబెట్టుద్ది? ఎన్ని మాటలు చెప్పినా ఆత్మవశం అవ్వకపోతే వేస్ట్ అనేదే వస్తుంది ఫలితం. మళ్ళీ అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు, సంఘం లేదు, సహోదరులు లేదు, ఆహారం లేదు, పానం లేదు. పద్మాసు లంకలో పరవాసిగా శిక్ష విధింపబడుతున్నాడు. వృద్ధాప్యములో ఉన్నాడు దైవజనుడు. బైబిల్ పండితుల అంచనాల ప్రకారం యేసు ప్రభువుకి సమకాలీకుడు అంటే ఇంచుమించు అదే ఏజ్ గ్రూపులో ఉన్నవాడు యోహాన్ అని చెప్తారు. మరి యేసు ప్రభు 33 సంవత్సరాలకి మరణించి ఆరోహణుడై పునరుద్ధరణుడై పరలోకానికి వెళ్ళిపోయారని చెప్తారు. అతను కూడా 33 ఇయర్స్ అనుకుంటే సంఘావిర్భావం అపోస్తలులు 2 పెంతెకోస్తు వచ్చినప్పుడు దట్ ఈస్ AD 35. సంఘం పుట్టింది 35. ఈ లేఖ రాయబడింది ప్రకటన గ్రంథంలో AD 90, క్రీస్తు 90లో. అంటే సుమారు 55 సంవత్సరాలు. 55 వయసు 35. 90 సంవత్సరాల వృద్ధుడికి పద్మాసు లంకలో ఆహారం లేదు, పానము లేదు, కనీసం పరిచర్యలు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒంటరిగా పడిపోయాడు. ఆ నిరాశలో పడిపోయాడా? నిస్పృహలో పడిపోయాడా? ఆ బాధలో పడిపోయాడా? ఆ వేదనలో ఉండిపోయాడా? అంత ఒంటరితనములో, ఆహారం లేని వేళలో, వయస్సు పైపోయిన దుస్థితిలో బాధింపబడుతున్న వేళ కూడా అతడు చుట్టూ సంఘముండి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ అభిషేకం దిగి వస్తే ఆత్మతో నింపబడి ఒకడు ఆత్మవశం అవ్వగలిగినంతగా ఆ ఒంటరితనములో, నిరాశలో అతడు ఆత్మవశుడవ్వగలిగాడు. మీ పరిస్థితులు ఆలోచించండి ఒకసారి. ఒక భయంకరమైన నింద మీ మీదకి వచ్చిందనుకోండి,
రోజంతా ఆలోచనలో ఉండిపోతాం. ఎంత మాట, ఎంత గౌరవం, ఎంత గాయమైపోయింది నా మనసు. కుటుంబ సభ్యులనే భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ కోపంలో బాధలో ఏదైనా ఒక మాట అంటే ఆ మాటకు అలా గింజుకుపోయి ఏడు చేసి తలబాదేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు. సరే నా భర్తే కదా, నా భార్యే కదా అని ఒక్క మాట అడ్జస్ట్ అవ్వడానికి ఎవరికి ఒప్పుకుంటుందే? దేవుని వశమైపోవాలి కదా మనం ఆ నిరాశలో. చాలా సంవత్సరాల క్రితం ప్రభు నాకు ఆ పాఠం నేర్పినప్పుడే ఆ పాట రాసుకున్నాను. నైరాశ్యపు లోయ నుండి నిరీక్షణ శిఖరమునకు నువ్వు నన్ను చేస్తావు. నీ కృపే నాయన, నీ కృపే. మేము కష్టపడి ట్రై చేసి ఎక్కిన కొండ కాదు అది. ఎత్తుకెళ్ళిపోయి పెట్టావు నువ్వంతా. కలిగిన దుఃఖానికి, కలిగిన గాయానికి, వచ్చిన అవమానానికి, జరిగిన నష్టానికి అసలు కోలుకోకూడదు. నువ్వు అలా తీసుకెళ్ళి అక్కడ పెట్టు. శ్రమలో, దుఃఖములో, కష్టములో, వేదనలో, కన్నీళ్ళలో ఉన్నవారిని అడుగుతున్నాను, యోహానుకు వచ్చినంత కంటే కష్టం వచ్చిందా? యోహాను కంటే ఎక్కువ ఒంటరితనం అనుభవిస్తున్నావా? యోహాను కంటే ఎక్కువగా కొట్టబడ్డావా? ఈ పద్మాసు లంకలోకి రాకముందు యోహాను 5 స్టార్ హోటల్లో ఉండేవాడా? 7 పడక గదుల బంగళాలో ఉండేవాడా? అతనికి మాలిష్ చేసేవాళ్ళు, మసాజ్ చేసేవాళ్ళు చుట్టూ ఉండేవారా? ప్రతిరోజు సభలకు ఎడవబట్టం, చెరసాల్లోకి త్రొయ్యబట్టం, బెత్తములతో కొట్టబట్టం, కొలడాలతో కొట్టబట్టం, ఏదో ఒక బాధే కదా. ఎప్పుడు హాయిగా ఉన్నాడు ఆయన? బ్రతుకంతా కొట్టబడతానే ఉన్నాడు. ఇక జీవిత ముగింపుకు వచ్చేసరికి తీసుకెళ్లి పద్మాసు లంకలో బారేశారు. కనీసం తిండిట్టే దిక్కులేదు. ఎంత నిరాశకి వెళ్ళిపోవాలి, ఎంత కురింగిపోవాలి. ఒక పాట పాడగలరా? ఒక ప్రార్థన చేయగలరా? మీలో అందరు నిన్ను గమనిస్తుంటాను ఆరాధన చేసినప్పుడు. నేను ఒకరోజు శక్తివంతంగా ఆరాధన చేస్తారు, ఒకరోజు మౌనంగా ఉండిపోతారు. ఇంటి ఎలా ఉన్నారు? మౌనంగా, మనసు బాగోలేదు. యోహాను గారి మనసు ఆనందంతో తుల్లిపడిపోయే పరిస్థితులు ఉందంటారా? అంతకంటే ఒంటరితనమా మనది? అంతకంటే తృణీకరించబడ్డ పరిస్థితి, అంతకంటే దారుణమైన అవమానాలు మనకు వచ్చినాయి. చచ్చిన కుక్కను ఒకటి రోడ్డు మీద కొట్టి తాడు కట్టి లాక్కెళ్ళినట్టు రోడ్ల మీద బరబర ఈడ్చుకుంటూ కదా వెళ్ళారు వాళ్ళని. ఒకసారా అండి? ఒక ఊర్లోనా? ఎక్కడికి వెళ్ళి ఇదేగా. ఇన్ని బాధలు పడ్డ వృద్ధ శరీరం 90 సంవత్సరాల వయసులో పద్మాసు లంకలో పడేసి, నువ్వు ఊర్లో ఉంటే నోరు కుదురుకుంటలేదు, నీకు సువార్త చెప్పడం మాట్లేదు, ఇప్పుడు ఎవడు చెప్తావు చెప్పుకోరా అన్నాడు. పడేసి వెళ్ళిపోయా. అది బుధవారం, మంగళవారం, శుక్రవారం మనకు తెలియదు. కానీ ఏది తూర్పో ఏది పడమరో కేవలం సూర్యోదయాన్ని మాత్రమే అర్థం చేసుకొని పగలు రాత్రి అయితే ఒకరోజు అయిపోయింది అలా లెక్కలేసుకున్నాడు. ప్రభు దినం, అమ్మో ఇది ఆదివారం వచ్చేసింది, సంఘం లేదు, పాటలు పాడేవాళ్ళు లేరు, డ్రమ్ము కొట్టేవాళ్ళు లేరు, ఏకిపించేవాళ్ళు లేరు, నడిపించేవాళ్ళు, అయినా ఇది ప్రభు దినం అంటూ ప్రార్థన చేస్తూ ఆత్మతో నింపబడి అభిషేకాన్ని పొందుకొని ఆత్మ వశమైపోయాడు పూర్తిగా. నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత, పరిశుద్ధుల సమక్షంలో ఉన్న తర్వాత, పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, ఏకీభవిస్తూ, ఇంతమంది చుట్టూ ఉన్న దశలో కూడా నువ్వు ఆత్మవశం అవ్వకపోతే ఇంకెలా? ఆ బాధ వశంలో ఉండిపోతావా? అందరూ ఆరాధన చేస్తుంటే నువ్వు ప్రార్థన చేసుకుంటావా? అందరూ పాడుతుంటే నువ్వు మౌనంగా ఉండిపోతావా? నువ్వు ఆత్మవశమైతే కదా నిన్ను ఓదార్చగల ప్రభు నీకు కనపడేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో భయాలు ఉన్నాయి యోహానికి. ఒక అర్థం పర్థం లేకుండా ఒక అనామకమైన ముగింపు, ఇక్కడ చావటమేగా జీవితమేగా, అయిపోయిందిగా అనుకుంటుంటే ఎవడంటాడు, ఒక తాళపు చెవులు గుద్ది చూపించి, యోహాను భయపడకు, ఏమనుకుంటున్నావు? మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు ఇవి,
నిన్నెవడు అందులోకి పంపలేడు, అందులో నుంచి ఎవడు వచ్చినట్టు మొత్తం తాళం చేయి నా దగ్గర ఉంది, టెన్షన్ పడుకో. నీకు ధైర్యపరిచే వాళ్ళు ఎవరో, నీకు ఓదార్చే వాళ్ళు ఎవరో, నీకు ఆధారాలు చూపించి మరి నిన్ను మనసును దిట్టపరిచే వాళ్ళు ఎవరో, ఆ ప్రభు దర్శనం ఎప్పుడు కలుగుతుంది నీకు? నువ్వు ఆత్మవశం అయితే కదా. నువ్వు ఆ దిగుల్లోనే ఉండిపోతే, ఆ బాధలోనే ఉండిపోతే నీకు ఆ శ్రమ దర్శనమేనా? 7 సువర్ణ దీపస్తంభముల మధ్య 7 నక్షత్రం కుడి చేతిలో పట్టుకొని 7 కన్ను కలిగిన వాడు విస్తార జల ప్రవాహదారుల కంటే మించిన గొప్ప స్వరముతో మాట్లాడుతున్నాడు. యోహాను ఇంకేం మాట్లాడక్కర్లా, ఆ పేరు ఆ పిలుపు సారు పొలకించిపోతున్నాను. పేరు పెట్టి పిలిచాడు కానీ నాకేమీ ఇంకేం మాట్లాడపోయినా చాలు, నిన్ను కేకేశాడు చాలు, ఆనందం చచ్చిపోవచ్చు ఆ జాయిగాను. ఆ పిలుపట్టు ఆ పిలుపుగా అబ్రహం మారిపోయింది. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు చచ్చిపోయిన అమ్మను బతికిచ్చాడా, అప్పుడు శవంగా ఉన్న నాన్న బతికిచ్చాడా, 10 రూపాయలు ఇచ్చాడా, నేను బాగా చూసుకుంటానని చెప్పాడు. ఏం చేశాడు? ఏం చేయలా, కానీ పిచ్చి పుట్టిండి అనేక అందరూ వదిలి తిరిగేస్తున్నాడు. కొన్ని ఆయన ఏం చేశాడు అంటే నాతో మాట్లాడాలే. నేను అదే అంటాను, ప్రభా నువ్వు మాట్లాడు చాలు, చెలరేకపోతాను భూమి మీద, ఒక్క మాట మాట్లాడు, ఎన్ని బాధలు వచ్చిన ఆనందంగా బతికేస్తాను. మాట్లాడు. దైవజనుడు రాశాడు ఒక పాట, ఓపగజాలుదునే శ్రమకైనా, ఓపగజాలన నీ మౌనమును. ఏ శ్రమనైనా తట్టుకోగలను కానీ నీ మౌనాన్ని భరించలేను ప్రభా. నాతో మాటలాడకూడనంత తప్పు నేను చేస్తే, ఈ తప్పు చేసినందువల్ల నీతో మాట్లాడబుద్ధి అత్తలేదని గోపలు పగలగొట్టు కొట్టేని మాట్లాడు. అంతేకాని నువ్వు మాట్లాడకుండా ఉండబాకు, చచ్చిపోతాను నేను అంటాడు భక్తుడు. ఇంకే శ్రమనైనా ఓర్చుకుంటాను. ఏ శ్రమనైనా ఓర్చుకుంటాను కానీ నీ మౌనమును భరించలేను ప్రభా. ప్రభు ఒక్కసారి నీ ముందు కనపడితే నీకు ఆనందం కలగదా? అరే నిద్రలో కనపడినోటే పులకించిపోతున్నాడు, డైరెక్ట్గా ప్రార్థనలో కనపడితే ఎట్లా ఉంటుందో ఆలోచించడం మీరు. ఏడు చలిచిపోయి పడుకున్నోడికే కల్లో ప్రభు కనపడితే పొద్దున లెగుతున్నాడు, మామూలు లెగుతున్నాడు. అసలు ఎంత సంతోషం, ఎంత ఆనందం ఉంటుంది. ఎండ్రా మొహం వెలిగిపోతుంది, అది ప్రభు కనపడ్డాడు. ఇంకెవ్వడో గొల్లియాతగాళ్ళు 100 మంది వచ్చారు యాత్ర ప్రభు కనపడ్డాడు నాకు. ఆయన ఏవి మాట్లాడిపోతేనే అట్లుంటే, పడితేనే కలలో మాట్లాడితేనే అట్లుంటే, ప్రార్థనలో మోకరిస్తున్నప్పుడు, మెలుగున్నప్పుడు, మోకాలు బదున్నప్పుడు, నీ బాధకు తట్టులేక ఏడుస్తున్నప్పుడు వచ్చి ఒక్క మాట మాట్లాడితే ఎట్లుంటుంది అసలు? నువ్వు ఆత్మవశం అయితేగా. నీకు కష్టం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు అనంటలా, ఆ దుఃఖ వశములో ఉంటే నీకు మరణం వస్తుంది, కృషించిపోతావు. కానీ ప్రభువు ఆత్మవశం అయిపోతే మరలా నూతన శక్తి నీకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము వీధులలో సంచరించి సువార్త చేసే అవకాశం లేదే అని బాధపడుతున్న యోహానికి ఈ యెరూషలేము ఏముంది నాన్న, దా నూతన యెరూషలేము పట్టణం తీసుకెళ్తాను ఆడదిప్పుతూ మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. వశమైనోడికి ప్రమోషనే ఉంటుంది కానీ డిమోషన్ ఉండదు. ఏసు రక్తం వేజేయి ఇకంటే ఎంతసేపు మరి ఒక దూత వచ్చి మరి ఒక కొండ మీద తీసుకెళ్ళి మరొక ఎత్తు అయిన ఇక ఎక్కటమే. వైకుంఠపల్లిలాగా ఉండదు, 3 నిచ్చెనలు ఎక్కి పెద్ద బొమ్మ మింగెత్తి మళ్ళీ తోక్క కొడితే మళ్ళీ మొదలెడతాం కాదు. ఎక్క దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ దేవుడు తన శత్రువులను కూడా వైకుంఠపల్లిలో పావులను చేసి ఆడుకునే రకం కాదు. నిన్ను ఎట్లా ఆడుకుంటాడు? అమాయకంగా మాట్లాడుతున్నావు. అన్యులు మాట్లాడతారు చదరంగములో పావులం మనం ఆడుకుంటాడు భగవంతుడు. భగవంతుడి మీద నిరసన, అక్కసు, వ్యతిరేకత, కోపం ఈ తప్ప భక్తి ఆరాధన లేని బ్యాచ్ అంతకన్నా ఇంకేం పడతారు? దేవుని కోపములో ప్రేమను చూడగలిగిన భక్తి మనకు వస్తే సూపర్ ఉంటుందండి అసలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు దినమందు నువ్వు ఎక్కడ గడుపుతున్నావు? ప్రభు దినమందు నువ్వు ఎక్కడ గడుపుతున్నావు?
84 కీర్తన 10వ వచనంలో ఒక్క దినమైన మందిరంలో గడుపుట, ఆవరణములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పలేదా? అందరు చెప్పండి, ఆవరణము అనండి. గుడారోపదేశ ప్రకారం ఆవరణంలో బలిపీఠం ఒకటే ఉంటుంది. ఆవరణం దాటితే పరిశుద్ధ స్థలం, దాటితే అతి పరిశుద్ధ స్థలం. మరి ఆవరణంలో గడిపేవాడికి అంత ఆశీర్వాదం ఉంటే, ఇంకొంచెం లోపల రాగలిగితే, మందసం ఎదురుకు రాగలిగితే, కరుణాపీఠం చేరగలిగితే, ముఖాముఖి చూడగలిగితే, స్వరం పొందగలిగితే, సున్నా లోపుకున్నట్టు పెట్టుకో పక్కన, 1000 రోజులు కాదు. మరి ఆవరణం ఉన్నవాడికి ఎట్లుంటుంది సార్ లోపలికి వచ్చినవాడికి? దేవునికి స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. ఆవరణములో బలిపీఠం ఉంటుంది, బలిపీఠం మీద అగ్ని ఉంటుంది. అగ్ని ఏం తెలియజేస్తుంది? నీ అర్పణ అంగీకరించబడింది, నువ్వు అంగీకరించబడ్డావు. పోన్లే బాబు, నన్ను క్షమించాడు దేవుడు, నన్ను క్షమించాడు అనే ఒక ఆదరణ కన్నా ఎక్కువేం ఉండదు. అదే లోపలికి వెళితే 7 ప్రదీపములు దేదీప్యమానంగా వెలుగుతుంటే, ఆ వెలుగులో ఆయన సన్నిధిని సంచరించే భాగ్యం నీకు దొరుకుద్ది. అదే ఇంకొంచెం ముందుకెళ్తే మందసం మీదకి వచ్చే మహిమ, అది బలిపీఠం కన్నా దీపవృక్షపు కాంతి మేరుగా ఉంటుంది. దీపవృక్ష కాంతి కంటే మహిమ మందసం మీదకి వచ్చేది ఇంకా అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ అక్కడ ఒకలాగా ఉంటుందా అండి? ఎందుకు ఉంటుందండి? మరి ఇక్కడే నీకు 1000 రోజుల్లాగా ఉంటే అక్కడ ఎలాగ ఉంటుంది? ఎన్ని యుగాలకైనా అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. సేనాకర్మ దగ్గర మోసే జనం పాడైపోతాను చెప్తున్నా దిగబుద్ధి ఎత్తలేదు మనోడికి. బాధలు పడతారు ఈ ఎక్లెస్ అని దర్శనం నేను వదిలిపెట్టాలని. రే నీ జనం పాడైపోతాను వెళ్ళరా బాబు అంటే, తప్పదా ప్రభా ఇంకెవరన్నా పంపచ్చుగా. ఫస్ట్ సేవకి వెళ్ళమంటేనేమో ఎవరన్నా పంపండి, ఇప్పుడు కొండ దిగి అంటే మజా అర్థమైతే అట్లుంటుంది. ఆయన సముఖము కలిగిన తర్వాత ఇజాలే అనిపిస్తుందా? ఊరికి అనిపించదు, పాపిష్టి వాళ్ళకి అనిపించదు, అంత పరిశుద్ధుడికి ఎట్లా అనిపిస్తుంది? ఆయన కొరకు లైఫ్ను త్యాగం చేసి రాజరికాలు వదిలేసుకున్నాడికి ఎందుకు అనిపిస్తుంది? స్వస్థపడితే వచ్చిన వాళ్ళం మనం, ప్రభుని నమ్ముకుంటే పేనం సుఖం ఉంటుందని వచ్చిన వాళ్ళం మనం, సుఖాలు వదిలేసుకొచ్చినాడు ఆయన. ఎంత తేడా ఉంటుంది మనకి, ఆయనకి పోలికి ఎక్కడ ఉంటుంది? చాలా శ్రమలండి, చాలా ప్రభు దగ్గరికి వచ్చాక నెమ్మదిగా ఉన్నాం. అందుకు నువ్వు ఉన్నాం మనం, ఉన్న నెమ్మదిని వదిలేసుకుని ఉన్నాడు ఎవడో ఆయన మోసే గారు. నీకు మనకి సింపుల్గా పోలి మోసతో మాట్లాడే ప్రభు నాతో మాట్లాడండి, ఎలాగ సెట్ అవుతుంది? రాత్రి ఒక దైవజనుడి సాక్ష్యం విన్నాను నేను. మీరు ఎట్లా మారారు, మీ రక్షణ సాక్ష్యం చెప్పమని అడిగాను నేను. అయితే పాస్టర్ గారు అబ్బాయే తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన శ్రమను బట్టి నిరాశ పొంది, తల్లిగారంటే చాలా పిచ్చి ప్రేమ, మంచి వయసులోనే తల్లిగారు చనిపోయారు. దేవుడు న్యాయవంతుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు. నా తల్లిని నా దగ్గర నుంచి లాగేసుకున్నాడు. ఇదేం ప్రేమ, ఇదేం దేవుడు అని దేవుడి మీద ఒక కోపం పెంచేసుకున్నాడు. ఒక పాస్టర్ గారు అబ్బాయి దేవుడు అంటే నీ దేవుడు నా దేవుడు కాదు అనే పరిస్థితి వచ్చింది. ఉద్యోగం చూసుకుంటే నన్ను సేవ చేయగలరా, పిలుపుని దేవుడు సమర్పించుకున్నారా నిన్ను? నేను సేవ చేయాలంటే మీ దేవుడు నాతో మాట్లాడమను, అప్పుడు చూస్తా అన్నారంట. అంటే వాళ్ళ బంధువు ఒక ఆయన పక్కన ఉండి, నీతో మాట్లాడడానికి నీకు ఏమర్హత ఉందిరా, నువ్వెవడో, నువ్వు బతికెంత, నీ సీన్ ఎంత రే, నా దేవుడు ఎవర్రా, ఇలాంటి ఏదో ఎందుకు మాట్లాడతాడు నీ క్లాస్ పీకెడ్? ఓదార్పు ఆధారం లేక ఏం క్లాస్ పీకెళ్ళి నాకు నేను మంచి ఉద్యమం వచ్చేసింది నాకు. నేను నీతో మాట్లాడక నువ్వు సరిపోతావా? నీ రేంజ్ ఏంటరా? ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు సరిపడరా ఆయన మాట్లాడాలంటే? నీ మొహానికి నీతో అవడమాట అక్కడవా, నీతో మాట్లాడలేదు అసలు, నీతో నాకేం మాట్లాడబుద్ధి అత్తలేదు, ఆయన ఎక్కడ మాట్లాడు నీతో అని బట్టి అడిగి కబర్ అయిపోయాడట. ఇంట్లోకి వెళ్ళా రాత్రి అంతా ఏడ్చాడంట. నాతో మాట్లాడి నిజమే 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 అని ఎక్కడెక్కడో అతను ఒప్పించి దేవుడు అతను వాడుకున్నాడు. అలాగే రాత్రంతా కాల్ పెట్టాడంట. తెల్లవారుతాను తేటగా దేవుని మాట కనబడింది. గొప్ప సేవకుడు అయిపోయాడు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏదో బాధలో, ఏదో దుఃఖంలో, ఏదో కోపంలో, ఏదో మెంటలు వచ్చి సందులో ఉండిపోతే నీకే లాసు. పరలోకంలో కరెంటు పోదు, దేవదూతలకు ఎవరికి సిక్నెస్ రాదు. నువ్వు ఆ బాధలో నుంచి
ఆత్మవశంలో నా వల్ల అవ్వట్లేదు. అందుకే ఇక్కడికి వస్తే ఏ పాటలోనో, ప్రార్థనలోనో, వాక్యంలోనో, ఆరాధనలోనో నీకు తెలియకుండా దేవుడు ఎత్తుకు చిందులో పడతాను. హల్లెలూయా. అందరూ కృషి చేసే ఆత్మలో ఎదిగారంటారా భక్తులు? కృషి లేక నీ కృప రక్షించేనే. మన కృషి ఏం పట్టు ఉందంటాం? అప్పగించుకున్నాం అంతే, ఆయన ఎత్తుకెళ్ళి ఇందులో పడేసాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఒక్క ప్రభు దినమును సద్వినియోగము చేసుకొనగలిగితే నీకు కలిగే మేలు అంతా ఇంత కాదండి. ఒక్క ప్రభు దినమును సద్వినియోగం చేసుకుంటే చాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం. ఏం చేయలేము, సండే స్కూల్ బలపడుతుంది, మనం ఏం చేస్తాం? సండే స్కూల్ పిల్లల గురించి కొంచెం టైం కొత్తున్నారు తల్లిదండ్రులు. దేవుని స్తోత్రం. అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 21 చివరిలో అయ్యలారా అన్నాడే, అక్కడ నుంచి చదవండి చాలు. స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని కృపలో కొత్త నిబంధనలు వచనాలు కూడా బిడ్డలకు కనబడతలేదు. నేను చెప్పింది సంఖ్యాకాండమా ఇర్మియా? సండే స్కూల్ అవి చెప్పేస్తున్నారు అపోస్తలుల గారు. మరి అది దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటాడంటే, అయ్యలారా ఇప్పుడైనను నా మాట వినండి. ఇప్పుడైనను నా మాట అంటే అది వానాడి నుంటే నా మాట విని మీరు ఆ దినము బయలుదేరకయే ఉండవలసినది. ఇప్పుడు ఈ నష్టం జరగకపోను అన్నాడు. పౌలు గారు సెంటిమెంట్లు మనిషి. మీరు మాట్లాడాలా? సెంటిమెంటా బాగా పౌలు గారికి? ఇల్లు ఎదురు వచ్చిందేమో ఈ టైపా పౌలు గారు? ఏ ముహూర్తాన్ని బయలుదేరామో ఆ బాబుతా పౌలు గారు. ఇక అలా జరగాల్సిన జరుగుతుందని మనం అనుకుంటాం కానండి, ఆ టైపు కాదు. మీరు నా మాట విని ఆ దినము బయలుదేరక ఉండవలసిన, ఆ రోజు మీరు బయలుదేరకుండా ఉండుంటే ఈ నష్టం వచ్చేది కాదు మీకు. ఆ రోజు బయలుదేరతనే ఇలా జరిగిందని పౌలు గారు అన్నాక దాన్ని మనం తీసుకోవాలా వద్దా? ఈ రోజు ఆ రోజుని లేదండి, ఎప్పుడు బయలుదేరినా ఓకేనండి. ఓకే, ఆలోచించుకో ఒకసారి. మీరు దినములను మాసములను సంవత్సరములను పాటిస్తున్నారే జాగ్రత్త అని చెప్పినోడే ఆ దినం బయలుదేరిపోవటమే మంచిది అంటున్నాడు. ఇప్పుడు మరి ఏం చెప్తారు మీరు? ఇంతకీ ఏ దినం అంటది? చదువు నాన్న. 9. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించిపోయినందున ప్రయాణము చేయుట అపాయకరమయ్యుండెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉపవాస దినము గడిచిపోయిన తర్వాత వచ్చే దినం ఏంటండి? మాట్లాడండి. ఆరాధన దినం, ప్రభు దినం. అర్థమైందా? ఉపవాస దినం అప్పటికి గడిచిపోయినందున, అంటే ఉపవాస దినం గడిచిపోయిన తర్వాత వచ్చే దినం ఏంటిది? ఆరాధించే దినం, ప్రభు దినం, పరిశుద్ధ సమాజంగా సంఘంగా కూడుకొనవలసిన దినం. ఆ రోజున వాడు బయలుదేరుతుంది. పౌలు గారు అన్నారు, ఇవాళ కరెక్ట్ కాదండి, ప్రభు దినం, ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళు వెళ్ళకూడదు, రేపు వెళ్దాం అన్నాడు. హెలవా, నీ గురించి అందరం రేపు దాకా అవుతామా? వచ్చారు అర్థమని పడి రే తీరా బండి తీరా అని గోలగోలు చేశారు. అయ్యా మంచిది కాదయ్యా, ఈ దినం ప్రయాణం చేయకూడదు, ఇది ప్రభు సన్నిధి, ప్రభు దినం అని చెప్పేసి అంటే వచ్చారా లేకపోతే మాని నీ ఒక్కడి గురించి ఓడంతా ఆపేసుకొని కూర్చోవాలి అలా అని చెప్పి ఎక్కేశారు. వెళ్ళకపోతే పౌలు గారిని దేవుడు ఆత్మలో ఎత్తుకెళ్ళిపోతాడు, కానీ వెళ్ళకపోతే వీళ్ళందరూ చచ్చిపోతారని వీళ్ళ కోసం ఇక్కడ దేశరక్తమైంది. మంచి సకంలోకి వెళ్ళిన తర్వాత ఎక్లేసిన తుఫాన్ వచ్చింది.
స్తోత్రం. తుఫాను వచ్చి ఇది తెరసాపు చినిగిపోతాం, నీళ్ళు వస్తాం కాదు, ఓడ బద్దలైపోయిందంట. మొక్క చెక్క పట్టుకొని నిలబడతాడు ఒకడు. ఎక్కడితే పిల్లకాలవా, చేపల సీరవా తెడ్డెట్టుకునే అవతలకి వస్తాకి. సముద్రం మధ్యలో అండి ఎన్ని రోజులు ఉన్నారు తెలిసిన? 14 రాత్రింబవులు ఉండిపోయారండి సముద్రం. అసలు బ్రతుకుతామని ఆశ లేదు. ఆ గాలి తగ్గట్లా, తుఫాన్ తగ్గట్లా, పగలు రాత్రికి తేడా తెలియట్లా, కారు బంపులు, జోరు వాన మెట్లు వచ్చేస్తుంది. 14 రాత్రింబవళ్ళు అయిపోయింది. అలా కొట్టబడుతూ ఆ పగిలిపోయిన ఓడలో ఆ కర్ర ఈ తాడు పట్టుకుని నిలబడుతున్న టైంలో ఒకరోజు పొద్దున్నే పౌలయ్య గారు ఒక రొట్టె విరిచి తలకు ముచ్చి తినండి అన్నాడు. ఎవరిగా ఎప్పుడు తిండే నీకు, చచ్చిపోయేలాకుంటే తిండేంటి, వీడి పెద్ద వైరాగ్యం ఉన్న వీడి మాట. పౌలు గారు అంటారు, ఎవ్వడు రావడు తినండి అన్నాడు. నీకు ఒకటి తెలుసు, నిన్న రాత్రి దేవుని దూత నా దగ్గరికి వచ్చి నువ్వు కైసర్ దగ్గర నిలబడాలని చెప్పాడు. అంటే క్షేమంగా వెళ్తామనేగా, ఏదో ఒక రేవుకి వెళ్తాం, ఎప్పుడు చవడో దేవుడు చెప్పాడు తినండి అన్నాడు. అలో అటు ఇటు చూస్తుంటే మరి ఆ ఏడుపు ముందే ఉండాలి. నా మాట విని ఆ రోజు బయలుదేరకుండానే ఉండాలి. అప్పుడు ఈ నష్టము, వాడ బగలపోను, సరుకులు బాగుపోను, ప్రాణం అంతే దక్కింది తప్ప అన్ని పోయినాయి. ఇప్పుడు ఒక ఓడ ఖాళీకి వెళ్తుందండి, ఎంత సరుకు మొత్తం పోయిందిగా, కోట్ల రూపాయలు పోయినాయిగా, ఈ ప్రాణం మిగిలింది. ఎందుకు మిగిలింది? ప్రభు దినమును సొంతంగా వాడుకోవటం వల్ల ఎంత నష్టమైందో లెక్కలేసుకుంటాకి మిగిలిడాడు. స్తోత్రం చెప్పొచ్చు. హల్లెలూయా. కాగితం మీద కాగితాలు రాస్తున్నాడు. అమ్మో ఇంకా లాస్ వచ్చింది, ఇంకా లాస్ వచ్చింది, ఇంకా లాస్ వచ్చింది. రాసిన కాగితం కూడా లాసే రాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మాట విని ఆ రోజు మీరు బయలుదేరకనే ఉండవలసిందిరా బాబు. చెప్తే అన్నారు కాదు, ఉపవాస దినం అయిపోయింది, ఇప్పుడు ప్రభువుని ఆరాధించాలి చెప్తే అబ్బే ఎప్పుడైనా చేసుకోవచ్చు, పాత దాన్ని ఉందా. కాలములు సమయములు అన్ని వీడి చేతులు ఉన్నట్టు ఫీల్ అయిపోతాడు ఒకడు. దేవుని వాక్యం, దేవుని చిత్తం, దేవుని సన్నిధి, దేవుని నడిపింపు, అసలు ఎంత పెద్ద లెక్క ఉండదండి. అది ఏదో ఎంఆర్ఓ ఆఫీసులో కొంచెం కావలసిన మనిషి ఉన్నాడు, అన్ని పనులు చేసి పెడతాడు అన్నట్టుగా వీడు కొంతమంది ధీమాగా మాడతారే. పర్లేదు పనులు అవుతుంది, మీకు ఎందుకు చూస్తానండి. పరలోకంలో కూడా ఇలాంటి దొడ్డిదారి పాపిష్టి ఎవరి మీద ఉంటుందేమో అనుకుంటాడు ఒక్కొక్కడు. ఉండదు, ఒక్కటే దారి. ఇది సజీవమైంది, అది నూతనమైంది, అది ప్రతిష్ట కలిగిన ఒక అద్భుతమైన మార్గం. ఈ వంకర వరం లేసాలు కుదరవు అక్కడ. నా మాట విని మీరు ఆ రోజు ప్రయాణం చేసి ఉండకపోతే మీకు ఎంత బాగుండేది. ప్రభు దినమును లక్ష్యం చేయలేదు, ఇది ప్రభు సమయం అని మీరు ఫీల్ అవ్వలేదు, ఇది దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయం అని మీరు పట్టించుకోలేదు. ఆదివారం మళ్ళీ వారానికి వచ్చుద్ది, 2 పేర్లు వచ్చుద్దా ఇప్పుడు, కాకపోతే నెక్స్ట్ సండే, కాకపోతే ఆన్లైన్లో దశంభాగం వేసేస్తాం. అవును మరి ఒకళ్ళే చూస్తున్నాం దశంభాగం కోసం. మాట్లాడు, యూట్యూబ్లో వాక్యం వింటున్నాను, ఆన్లైన్లో సందాయత్వం ఫ్యాషన్ అయిపోయింది ఒకటి. ఎలా చర్చికి రాలేదు, ఆన్లైన్ లైవ్లు అబ్బా, ఇది లైవ్, నువ్వు డెడ్ ఏటో ఉపయోగం చేత. విధి లేని పరిస్థితుల్లో ఎక్కడో ఇరుక్కుపోయిన వాళ్ళకో, ఎక్కడో ప్రమాదాలు ఉన్నవారికో, బలహీనలో ఉన్నవారికో ఉపయోగపడద్దని దేవుడు ఒక సౌకర్యాన్ని ఇస్తే, ఈ సౌకర్యాన్ని అడ్డం పెట్టుకొని అదివారు మానేత్వం నువ్వు దేవుని సన్నిధికి. బాయ్ దేవుని సన్నిధిలో ఎందుకు చూశానన్నా, నువ్వు లైవ్లో వాక్యాన్ని చూసావు, నిన్ను దేవుడు ఇక్కడ చూడలేదుగా, అటెండెన్స్ పడిపోయింది ఆప్షన్ నీకు అక్కడ. ఆలయములో పూజించువని లెక్క పెట్టుమని చెప్పాడు లేదా, ఒక దూతను పంపాడు లేదుగా. మరి ఆసరపట్టిలో నీ పేరు పోయిందిగా, ఎర్రింగ్తో ఇంటి కొట్టేశారుగా నీ పేరుకి. ఇట్లాంటి ఎన్నున్నాయో దేవునికి స్తోత్రం. అవన్నీ పోగుబడి ఒక్క దినం అంటే 1000 రోజులంట. వస్తే లాభం, రాకపోతే లాసు. 1000 రోజులంటే 3 సంవత్సరాలు పైనే. వరుసగా 4 రోజులు ఎగ్గొడితే 4 వారాలు అంటే 4000 దినాలు. ఒక 4 సంవత్సరాలు కష్టపడిందంతా రోజు అట్టుపోతుంది. దరిద్రం చుట్టేసుకుంటుంది కొంపకి. నా మాట విని మీరు ఆ దినం ప్రయాణం చేయకుంటే ఎంత బాగుండేది రా బాబు. చెప్తే లేదు మీరు. ఇప్పటికైనా కనీసం పోయింది ఎలాగో పోయింది, యావదాస్తి పోయింది, అన్నమన్న తిను ఆలోచించింది.
ప్రభు దినమందు మనం విందుల్లో, వినోదాల్లో, ప్రయాణాల్లో ఎక్కడెక్కడ ఉండకూడదండి. దేవుని సన్నిధి ప్రభు దినంలో 3 ఆరాధనలు ప్రభు మనకిచ్చారు. ఒక్క ఆరాధనకి రావడానికి అలసిపోయే భక్తులు ఎంతమందో. వయసు ఉంటే, ఓపికంటే, వాహనం ఉంటే, అవకాశం ఉంటే 2-3 ఆరాధనలు పాల్పొందుగా. ఆరాధన చాలదా? చిన్నప్పటి నుంచి తింటున్నాం కదా, ఈ రోజుకి మానేద్దాం మట్టుకు అన్నం అనిపించదు. మాంసాహారం మంచిది కాదంట, దాన్ని తగ్గించాలంట అన్న మాటలు చెప్పుకుంటూ మాసం తినేస్తాడు. టేస్ట్ బాగుంది కనరా, తినకూడదంటరా. పోరేసుకో. ఎంత ఘోరం ఆలోచించండి మీరు. మరి అదేమిటో దేవుడు చెప్పినట్టే ఆయుర్వేదం కూడా రుచి ఆరోగ్యం అంటుంది, రుచి మంచిది కాదంట. వాడెవడో దేవుని దయ వలన దేవుడు లేడని నిరూపించనన్నాడు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది ఒకసారి పోటీ. దేవుడు ఉన్నాడని ఒక దైవజనుడు, దేవుడు లేడని ఒక నాస్తికుడు పోట పెట్టుకుంటే ఈ సేవకుడు ఓడిపోయాడు. అక్కడ దేవుడు లేడని నిరూపించాడు. 80s, 70s జరిగింది విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. వాడు ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఎలా జరిగిందిరా డిబేట్ అని అంటే, దేవుడు దయ వల్ల దేవుడు లేడని నిరూపించాను అన్నాడు. ఆడు ఫ్రెండ్ పట్టుకొని ఆ మాట రికార్డ్ చేసి పెట్టేశాడు ప్రపంచానికి. వీడు దేవుడు దయ వల్ల దేవుడు లేడని నిరూపించాడంట. మాంసం తినకూడదంట, మాంసం తినేస్తే మరి ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా ఉండాలి మరి. అందుకని నావకాయ పచ్చడి తీర్మానం చేసుకోవాలా. డాక్టర్లు అందరూ చెప్పారు పచ్చళ్ళు తినకూడదు అబ్బాయి, బానే నీకు ఆంధ్ర రక్తం లేదు, అతలు మాన, నువ్వు నిజమైన ఆంధ్రుడు అయితే మాట మాట్లాడు మొదలు మాని. దేవుని స్తోత్రం. ఆయనకి మరి రాజీ లేదు. జనవరి 1 నుంచి ఒక ముద్ద ఆనందం లేదు నేను. మధ్యాహ్నం చపాతీలు, రాత్రులు ఫ్రూట్స్. ఈ వ్రతం ఎన్నాలని అడిగాడు ఒకడు. మే దాకా అని చెప్పాను. అదేంటి అన్నాడు, జూన్లో కొత్త సంవత్సరం వస్తుంది, అప్పుడు తినేవలసిందే చూడండి. మీ వరకు ఎట్టగట్ట పాటిస్తారు. జూన్ వచ్చిందంటే మరి కేసు రకం వేసి కొత్త ఒక పచ్చడి, తొలకర వర్షం. అసలు కారు ప్రసంగం చేసేలోపు ఏదో సీసా వచ్చేస్తుంది కారులోకి, దాన్ని సపోర్టుకొని ఏ సీసా కూడా వచ్చేస్తుంటుంది. దేవుడి స్తోత్రం. మరి జూన్ నెల అంతా ఉద్యమే. ఇది చెప్తున్నాను ఈ మాట అంటే ఒకసారి తీర్మానం చేసుకుంటే అలా వండుకోవాలి. అది దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి అందరు గట్టిగా. వయసులో కొంచెం చిన్నప్పుడు ఇంకా బాగా తిన్నారు కనుక ఇప్పుడు తినపోయినా నిలదొక్కుంటున్నారు. ఇప్పుడు మీరు తిండి పొత్తిగా మానేసి మధ్య 2 పులకాలు తిని రాత్రి ఒక యాపిలో కమల పండు తిని పడుకుంటే ఈ ఎఫెక్ట్ భవిష్యత్తు మీద పడుతుంది. జాగ్రత్త నన్ను హెచ్చరించారు కొంతమంది. కొన్ని నెలలు ఆగమని చెప్పారు. దేవుని స్తోత్రం. ఒక్కటే మీరు ఆలోచించాలి, ప్రభు దినాన్ని ఎలా కట్టు. ఈ దినమంతా ప్రభుదే కదా. మరి 2-3 ఆరాధనలో పలుపుంటే నొప్పి నీకేమొచ్చింది? నీకు ఖాళీ లేదు, నీకు వీలు లేదు. నువ్వే ఆదివారం సాయంకాలం కరపత్రులు పట్టు రోడ్డుకి పంచిపెట్టొచ్చుగా. ఏదో ఒక వీధి మూలను నిలబడి యేసు ప్రభు దేవుడిని చెప్పొచ్చుగా. మందిరాన్ని శుద్ధీకరించే పరిచర్యను చేయొచ్చుగా. తినేసి పడుకుని అంతే అర్జెంటుగా. మళ్ళీ దాంట్లో సవరణ ఏంటి? నేను మంచం మీద పడుకున్న యూట్యూబ్లో వాక్యమే చూస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వా మరి 6 రోజులు చేసింది కూడా అదే కదరా. సినిమా చూస్తాం 6 రోజులు మాటలేక. మరి ఈరోజు స్పెషల్ ఏంటి? నా మాట విని ఆ దినం మీరు ప్రయాణం చేయకపోతే, బయలుదేరకపోతే బాగుండేదండి. పోయింది ఎలాగ రాదు, పేనం అన్న దక్కించుకొని నేను మెతుకులు తినని చెప్తున్నాడు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ప్రభు దినమును గురించి నేను ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఒక దైవజనుడు నన్ను ఏమన్నాడంటే, అయ్యా ప్రభు దినం అంటే రాకడండి, ఆదివారం కాదు. మీరు ఇంత వాక్యం తెలిసి ఇంతమంది సేవకుల్ని మీరు బలపరిచి అట్ట తప్పులో కాలేసేవి ఏంటన్నా మీరు సీరియస్ అయ్యి ఇంత మెసేజ్ పెట్టారు నాకు వాట్సాప్.
కొలితే స్కేల్ ఉన్నారు మీకు అంత పొడుగు పెట్టాడు. నేను అంటున్నాను, ప్రభువు దినం అంటే రాకడ దినమని, ఎత్తబడే దినమని, అలాగూ బైబిల్లో ఉన్నదని నాకు తెలియదు అని మీరు అనుకోవద్దు. నాకు ఆ మాట కూడా తెలుసు. కానీ ప్రభువు దినమని వ్రాయబడి ఉన్న ప్రతి చోట అది రాకడ దినమే అనుకోవద్దు. కాకపోతే 90% రాకడ దినమే. కానీ ఒక చోట ఇలాగ కూడా ఉంది. ఒకవేళ ప్రకటన గ్రంథము 1:10 ఉన్నట్టు ప్రభు దినము రాకడ దినమే అయితే ఆ రోజు యోహాను ఎత్తబడ్డాడు. కొంచెం మరి ఆలోచించొద్దండి. నిజానికి ఆ రోజు యోహాను ఎత్తబట్ల ప్రభు దిగొచ్చి అది కొనిపోటానికి రాలా, ఆదరించడానికి వచ్చాడు, ధైర్యం చెప్పడానికి వచ్చాడు, దిద్దుబాటు చేయమని పురుకొల్పటానికి వచ్చాడు, ఉపదేశాన్ని పట్టుకొచ్చి ఇచ్చెళ్ళాడు. ఇప్పుడు నీకు ఒక వాక్యం తెలిసినప్పుడు ఆ వాక్యం ఇంకెవరికి తెలియదు అనుకుంటేట, అదే వాక్యం అందరికీ కూడా వస్తుందిగా. నీ ఇల్లు నీకు సొంతం, నీ ఆస్తి నీకు సొంతం, వాక్యం నీ సొంతం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల హాస్పిటల్ ఎట్లుంటుందో తెలుస్తుంది మనకి. దేవునికి స్తోత్రం. బాగా ఆఖరి కుర్చీలో కూర్చుంటామని ఎత్తుకెళ్ళి తిప్పుతువే, అంతకుమించిన ఉపాయం ఏమి లేదు. ఇక పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఆ చివరి కుర్చీలో కూర్చోవాలి. అది కీ మనగానే ఎత్తుకెళ్తామే బయటికి. ఇంకా వినమన్నట్లేదు భక్తులకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభు దినం అంటే రాకడ దినం అన్న సంగతి ఎరుగుదుము. కానీ ఆరాధన దినమునకు కూడా ప్రభు దినమని ఒక చోట చెప్పబడింది అని మాత్రమే మనం చేసుకుంటున్నాను. అది రాకడ దినం కాదు, ఇదే అదేనే మొండిగా వాదించట్లా. యోహానుకు ప్రభు ప్రత్యక్షమై పద్మాసులంకలో ఉపదేశం ఇచ్చిన రోజు రాకడ దినం అయితే కాదుగా, సంఘం ఎత్తబడిన రోజు అయితే కాదుగా. మరి ఆ ప్రభు దినం అంటే ఇంకేం దినం అని చెప్పాలి? సంఘారాధన దినమనేగా, సంఘముగా కూడుకొనవలసిన దినమనేగా, 7 రోజుల్లో దేవుని కోసం ప్రత్యేకించబడి దినమనేగా, దేవుడు ఏర్పాటు చేసుకున్న దినం, పరిశుద్ధపరిచిన దినం, కోరుకున్న దినం అనేగా అర్థం. ఆ మాత్రానికి సిద్ధాంతం ఎందుకు, రాద్ధాంతం ఎందుకు? బైబిల్ గ్రంథములో ప్రభు దినమని రాయబడిన ప్రతి చోట అది ఆరాధన దినమని నేను చెప్పలేదు. ప్రకటన గ్రంథము 1:10 ఉన్నది మాత్రమే సంఘము కూడుకొని ఆరాధించవలసిన దినం అని చెబుతున్నాను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కూడుకొని ఆరాధించవలసిన దినమని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ దినము నిర్లక్ష్యం చేయొద్దని, ఆ దినమును వేరే చోట గడపొద్దని, సొంత పనులకు వాడొద్దని, ప్రయాణాలు పెట్టుకోవద్దని, అది మీకు మంచిది కాదని, నష్టం జరుగుద్దని వాక్యంలో ఉన్న మాటలు మీకు చెప్తున్నాను. మరి ఏం చేయాలి? ఆ దినం ఆత్మవశం అయిపోవాలి, ఆత్మతో నింపబడాలి. అందుకొరకు ప్రోత్సహించే, సహకరించే ఆరాధనలో, సంఘములో నువ్వు పాలు పొందాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రభు దినం అంటే రాకడ దినము కూడా అనే వాస్తవాన్ని మీకు చెప్పడానికి 2-3 వచనాలు చదివి ఈ పూటకు సరిపెడతాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను, ఎవడు ప్రసంగములో చెప్పిన, ప్రవచనములో ఇదే యెహోవా వాక్కు అని చెప్పిన,
ఫలాని వారి పత్రిక అని పుస్తకం చూపించిన నమ్మబాకండి. ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టు ఎవడని చెప్తే నమ్మొద్దు. ఆ కింది వచనాల్లో మొదట భ్రష్టత్వము సంభవించి నాశనకరమైన పాప పురుషుడు బయలుపరచబడతాను కానీ ఆ దినము రాదు. కనుక ఇక్కడ ప్రభు దినము అంటే ఏది? ఆ దినము అంటే ఏది? యేసయ్య రెండవ రాకడ దినం లేదా సంఘం ఎత్తబడి దినం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాటను మనసులో పెట్టుకొని ప్రభు దినం అంటే ఆదివారం కాదు, శనివారం కాదు, సంఘారాధన దినం కాదు, రాకడ దినమే అని మాట్లాడుతున్నారు. ప్రభు దినం అంటే ఆ మాట నిజమే. కానీ ప్రకటన గ్రంథం 1:10 ప్రకారం ప్రభు దినం అంటే సంఘం ఎత్తబడే దినము కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నా. సంఘము కూడుకునవలసిన దినమే, ఆరాధించవలసిన దినమే, ఆత్మ వశమైపోవలసిన దినమే. ఆమేన్. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని వాక్యమును జాగ్రత్తగా ఆలకించగలిగితే ప్రభువు నీకు తెలియజేస్తున్న ఒక మంచి పాఠం, విషయం ఏమిటంటే ప్రభు దినం అంటే రెండవ రాకడ గురించిన దినం అన్నమాట నిజమే. ఈ కాన్సెప్ట్లో అది కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఆమేన్. ఏ దినమున, ఇక్కడ చెప్పిన దినము కూడా రాకడ దినమే. మొదటి తెస్సలోనికైలు 5వ అధ్యాయం 1వ వచనంలో సహోదరులు ఆ దినమును గురించి సమయం గురించి మీకు చెప్పడం నాకు అవసరం లేదు. ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చిన మీరు చీకట్లో ఉన్నవారు కాదని 5వ అధ్యాయం 4వ వచనం వరకు ఒకటి నుంచి చెప్పింది కూడా ఆ దినము అంటే రాకడ దినమే. హెబ్రీ పత్రిక 10:24-25లో కొందరు మానుకొని చున్నట్టుగా సమాజముగా కొడుకున్నట్టు మీరు మానక ఆ దినము సమీపించిన మీరు సూచన కొలది. ఆ దినం అంటే అక్కడ చెప్పింది రాకడే. ఇలా అనేక చోట్ల ప్రభు దినము, ఆ దినము అని చెప్పబడిన మాటలు రాకడ దినమును గూర్చే, సంఘం ఎత్తబడుటను గూర్చే వ్రాయబడిన మాటలే. ఈ యోహాను రాసిన ప్రకటన 1:10లోని మాట మాత్రమే సంఘము కూడుకొని ఆరాధించవలసిన దినము. చివరిగా ఒక స్టేట్మెంట్ ఏంటంటే మనము సమాజముగా కూడుకొని సంఘముగా ఆరాధించవలసిన దినములోని విశేషము, ప్రాముఖ్యమేమనగా ప్రభు రాకడ దినము కొరకు సిద్ధపట్టు కొరకే ఈ దినం కూడుకోవాలి. అంతే, ఇంకేమీ లేదు. ఆ మాట రాసింది ఎక్కడ? హెబ్రీ పత్రిక 10:24. మీరు సమాజముగా కూడుకొనుట మానక ఆ దినము సమీపించిన మీరు సూచన కొలది మరి ఎక్కువగా కూడుకోండి, ప్రార్థన చేయండి, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకోండి. ఇదంతా ఎందుకు? ప్రభువు దినం అనబడుచున్న ఆరాధన దినమున మనం ఎందుకు కూడుకోవాలి అంటే ప్రభు దినం అని చెప్పబడుతున్న రాకడ దినమున కొనిపోబడుట కొరకే ఈ దినం మనం కూడుకోవాలి. కావలసిన ప్రోత్సాహం, కావలసిన శుద్ధీకరణ, కావలసిన బలము, కావలసిన సిద్ధపాటు ఇవన్నీ సంపాదించుకొనుటకే మనము ప్రభు దినము అనబడుచున్న ఆరాధన దినమున వ్యాపారములు, ఉద్యోగములు, ప్రయాణములు, విందులు, వినోదములు, బంధుత్వాలు, స్నేహితుల సరదాలు కాకుండా ఈ దినమంతా దేవుని సన్నిధిలో గడపాలి అన్న ఒక ఆశను మనం డెవలప్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కూడుకోవటం ప్రారంభించాలి. ఇలా ఎక్కువగా కూడుకున్నది, ప్రార్థన చేసేది, ఆరాధన చేసేది, ఆత్మవశులు అయ్యేది ఒకే ఒక్క కారణంతో, ఆ దినమున రాకల్లో ఎత్తబడ్డానికి. ప్రతి దినము ప్రభు మనకిచ్చిన అవకాశమే. ప్రభు దినం సంఘంగా కూడుకోవలసిన సమయం. ఆ దినం కొరకే దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగా. ప్రార్థించాలి.